కేంద్రానికి తెలంగాణపై ఎందుకంత కోపం? బడ్జెట్లో తెలంగాణను ఎందుకు అంతగా పట్టించుకోలేదు? కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారంటీలను అమలు చేయడానికి అంత డబ్బు ఉందా అనే విషయం తెలుసుకోవాలంటే ఈ వీడియో పూర్తిగా చూడండి. మార్చుకొని కేంద్రం బడ్జెట్ కేటాయింపులతో తెలంగాణకు తలనొప్పి మొదలైంది. నాడు కేసీఆర్ ఎదుర్కొన్న నిధుల సమస్యే నేడు రేవంత్ ప్రభుత్వం కూడా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంది. కేంద్రానికి పన్నుల చెల్లింపులలో ముందు వరుసలో ఉండే తెలంగాణ నిధుల కేటాయింపులలో మాత్రం చివరి వరుసలో ఉండాల్సి వస్తోంది. ఇప్పుడు సీఎం రేవంత్ ముందున్న లక్ష్యం ఒకటే. కేంద్రం మెడలు వంచి నిధులు రాబట్టడమా, లేక సామరస్య ధోరణిలో ముందుకు వెళ్లడమా? కేసీఆర్ అప్పట్లో మోదీ సర్కార్ను తన వాగ్ధాటితో తీవ్ర స్థాయిలో తిట్టిపారేశారు. తాను అధికారంలో ఉన్నన్ని నాళ్లు మోదీతో ఘర్షణ వైఖరి అవలంబించారు. జాతీయ రాజకీయాలలో రాణించాలనే కోరికతోనో, లేక తెలంగాణకు కేంద్రం చేస్తున్న అన్యాయాన్ని ప్రశ్నించడం కోసమో మోదీపై కక్ష పెంచేసుకున్నారు. అది ఏ స్థాయికి వెళ్ళిందంటే, ప్రధాని హోదాలో మోదీ విమానాశ్రయానికి చేరుకుంటే కనీసం ప్రోటోకాల్ పాటించకుండా, ఆయనను సాదరంగా ఆహ్వానించకుండా అవమానించారు కేసీఆర్. ఇన్ని చేసి ఢిల్లీలో తనకు మోదీ అపాయింట్మెంట్ ఇవ్వడం లేదంటూ ఆరోపణలు చేశారు. చివరి 5 ఏళ్లు మోదీతో ఘర్షణ వైఖరే ప్రారంభించారు కేసీఆర్. కేసీఆర్ ఓటమికి ఇది కూడా ఓ కారణంగా చెబుతున్నారు రాజకీయ మేధావులు. కేంద్రంతో సన్నిహితంగా ఉండి ఉంటే నిధులకు లోటుండేది కాదని, ఇదంతా కేసీఆర్ పై ఉన్న వ్యతిరేకతతోనే మోదీ సర్కార్ తెలంగాణను నిర్లక్ష్యం చేశారని అంటున్నారు. అయితే దాదాపు 10 ఏళ్ల పాటు అధికారానికి దూరంగా ఉన్న కాంగ్రెస్ సర్కార్ మళ్లీ తెలంగాణలో అధికార పగ్గాలు చేపట్టింది. అనేక సంక్షేమ పథకాలను ప్రజల ముందుకు తీసుకొచ్చింది. 6 గ్యారంటీల మంత్రం బాగా పనిచేసింది. అయితే 6 గ్యారంటీలకు నిధులు కూడా భారీగానే ఉండాలి. ఎలాగూ కేంద్రం బడ్జెట్ కేటాయింపులలో తెలంగాణ విషయంలో చేతులెత్తేసింది. అందుకే తెలంగాణ బడ్జెట్లో ఈసారి 70,000 కోట్ల అప్పులు రిజర్వ్ బ్యాంకు నుండి తెస్తామని స్పష్టం చేసింది రాష్ట్ర సర్కార్. ఇప్పటికే ఆ అకాడమిక్ సంవత్సరానికి 12,000 కోట్లు తీసుకుంది రాష్ట్ర సర్కార్. కేంద్రం కూడా కేవలం పన్నులలో వచ్చే వాటాలతో సరిపుచ్చుకోమంటోంది. కానీ ఒక్క పైసా కూడా గ్రాంట్ ఇన్ ఎయిడ్ మంజూరు చేయకపోవడం గమనార్హం. ఇప్పటికిప్పుడు ఆదాయం పెంచుకునే మార్గం కూడా ఏ కోశాన కనిపించడం లేదు రాష్ట్ర సర్కార్కు. నిరుపయోగ భూములను అమ్ముకుందామని అనుకున్న రియల్ ఎస్టేట్ వ్యాపారం మందగమనంతో సాగుతోంది. మొన్నటిదాకా ఏపీలో స్తబ్దంగా ఉన్న రియల్ మార్కెట్ చంద్రబాబు సీఎం కావడంతో రాజధాని భూములకు రెక్కలొచ్చాయి. ఇప్పుడు ఏపీ వ్యాప్తంగా రియల్ భూమి ఉండడంతో రియల్ వ్యాపారులంతా ఏపీ వైపే మొగ్గు చూపుతున్నారు. భూములపై పెట్టుబడులు పెట్టేవారు సైతం ఏపీ ల్యాండ్స్ పైనే దృష్టి పెట్టారు. దీంతో తెలంగాణ సర్కార్ ఆశలు అడియాసలయ్యాయి. ప్రస్తుతానికి అప్పులు చేయడం తప్ప వేరే మార్గం కనిపించడం లేదు. ఆదాయం పెరిగే అవకాశాలపై దృష్టి పెట్టాలని సంబంధిత శాఖల అధికారులకు సంకేతాలిచ్చారు. కేసీఆర్ లాగా కేంద్రంతో ఘర్షణ వైఖరి అవలంబించాలా, లేక మోదీ సర్కార్తో సన్నిహితంగా మెదలాలా అని సీఎం రేవంత్ రెడ్డి డైలమాలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే రేవంత్ కు కేంద్రంలో బలమైన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అండగా ఉన్నారు. తెలంగాణ నిధుల విషయంలో పార్లమెంట్లో మోదీని తప్పక నిలదీస్తారనే ధీమాతో రేవంత్ ఉన్నారు. కేంద్రం తలుచుకుంటే బడ్జెట్ కేటాయింపులలో కాకుండా గ్రాంట్ ఇన్ ఎయిడ్ గా విడుదల చేయొచ్చు. ఆ దిశగా రేవంత్ కేంద్రాన్ని ఒప్పిస్తారా అని అంతా ఎదురుచూస్తున్నారు. మరి చూద్దాం ముందు ముందు ఏం జరుగుతుందో. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.